నాకేం తెలియదు, ప్రభాకర్ రావు ఇతండవాదం అంతా పై అధికారులకు తెలుసు, మూడో విషయాలను అదే తీరు అంటూ చూస్తాను. వీన్ని ఎందుకు వస్తాను? మంచి రోకలు బండేసి మెత్తగా అంతే అన్ని బయటకు వస్తాయి. వీన్ని మాకు అప్పచెప్పండి, మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, వానితో ఎట్లా రప్పాలో మాకు తెలుసు. మంచిగా రోకల్ బండకేసి కొడితే వాడు ఎందుకు చెప్పాడు? వాడు బరాబర్ చెప్తాడు. కానీ మీకు చేత కాదు, ఎందుకంటే మీరు ఆయన పోలీస్ ఆఫీసర్, మీరు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీకు చేత కాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు, అందుకే మీరు వాని దగ్గర నుంచి నిజాలు రాబట్టలేకపోతున్నారు. ఆ దొంగ దగ్గర నుంచి మాకు అప్పచెప్పండి. ఒకటే రోజున నిజాలు మొత్తం కక్కిస్తామంది. రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి సిట్ తాజా విషయాల్లో ప్రభాకర్ రావు అంగీకారం, ప్రణీత్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించిన వెల్లడి, అనుమతులకు మావోయిస్టు ముసుగు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు. అర్థమైంది కదా? సో గతంలో కొంతమంది మావోయిస్టులు సింపథైజర్లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళని అరెస్ట్ చేసినాం, వీళ్ళని అరెస్ట్ చేసినాము, ఇది రాజకీయ నిఘా కోసమే పెట్టామని చెప్పడానికే వీళ్ళు పనిచేస్తారు. ఎస్ఓటి రాజకీయ నిఘా కోసం పెట్టినట. మాలాంటి వాళ్ళు ఏం చేసినామే? ప్రభాకర్ రావు చెప్పురా ఇడియట్, మాలాంటి వాళ్ళు ఏం చేసినారా? మమ్మల్ని తీసుకుపోయి అది చేసిర్రా భయ్? మాలాంటి వాళ్ళు తీసుకుపోయి చిత్రాన్ని సంధి పెట్టినారు, మేము ఏం తప్పు చేసినా పెట్టినారు? వాడు గోనప్ప సందీప్ రావు అనే దుర్మార్గుడు, వాడోడు, వాడి కింద చెంచాలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే ఇక్కడ కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారో, కేసీఆర్ పాలన ప్రశ్నిస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి అక్రమంగా హింసించి చిత్రహింసలు పెట్టి కొట్టి ఇష్టారీతిన కేసులు పెట్టి అక్రమ కేసులు ఎక్కడ మళ్ళీ ఒక పిఎస్ కాదు, ఒక 4-5 పిఎస్లలో పెట్టడం. అవసరమైతే ఇంకేమైనా ఇబ్బందికరం అనిపిస్తే వాళ్ళపైన ఆ పీడీ యాక్ట్ పెట్టాలని దానిలో ఎంత పెద్ద కుట్రలు వేస్తున్నారా భయ్? సిగ్గుండాలే వీళ్ళను. ఈ దొంగనా కొడుకులందరినీ ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఒక్కొక్కరిని బహిరంగంగా ఉరిదీసిన తప్పలేదు. ఈ దొంగలందరినీ కూడా ఉరిదీసిన తప్పలేదు, దొంగలందరినీ కూడా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్